జగత్మొత్తం తల్లిదండ్రులుగా భావిస్తున్నటువంటి గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన పునరుద్ధరణలో భాగంగా 6వ తారీఖు నుంచి కూడా చక్కగా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 4 రోజులుగా జరుగుతున్నాయి. 6వ తారీఖు చక్కగా కూడా మన గ్రామమంతా కూడా పూర్వం ఉన్న దేవాలయంలో మూర్తి ప్రయాణానికి కూడా కళాపకరణాలు కార్యక్రమాలు చేసి అనంతరం 7వ తారీఖు నుంచి కూడా అంకురారి పునాది గణపతి పూజా కార్యక్రమాలతో యాగశాల ప్రవేశాలు చేసి చక్కగా స్వామి జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం ఆదివాసాన్ని క్రమంగా చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని 3 రోజుల నుంచి విశేషమైన హోమాది హోమములతో శతరుద్ర పారాయణంతో విశేషమైన లోకమంతా సురక్షంగా ఉండాలి. మా గ్రామము గ్రామంతో చుట్టుపక్కల భక్తులంతా కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వృత్తిగలగాలని ఈ యొక్క ఆలయం ఏదైతే గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో దాన్ని పునరుద్ధరణగా అంటే స్వామివారి ఆలయాన్ని అదే ప్రదేశంలో పూజలు జరుగుతున్నాయి. వాటిని స్వామివారి మరియు భక్తుల యొక్క సౌకర్యము స్వామి యొక్క విశేషత కళల్ని ఉత్సవంగా ప్రతిష్ఠింపజేస్తూ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకుంటూ ఇవాళ రోజున ఉదయం 9:49 అశ్విని నక్షత్రయుక్త సింహలగ్న పుష్కరాంశమందున దశమి తిథియందు చక్కగా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠా కళాపకరణాది కార్యక్రమాలను ఈ కార్యక్రమంలో గణపతి, అయ్యప్ప స్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడు, నందీశ్వర స్వామి, గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారు, అలానే నవగ్రహ దేవతలు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే స్వామివారిట అర్ధనారీశ్వరత్వం చెబుతారు. మనకి అమ్మవారు స్వామివారు ఒకే తత్వంలో ఉంటారట. మనకి యొక్క కేదారేశ్వరత్వంలో కానీ స్వామి ఆవిర్భవించిన రూపాలు మన లింగస్వ రూపంలో స్వామివారు చక్కగా ప్రాముఖంగా తూర్పుముఖంగానేమో పరమేశ్వరుడు దర్శనమిస్తుంటే పశ్చిమముఖంగా అమ్మవారు కూడా దర్శనమిస్తూ ఉంటుందిగా. ఏ కైంకర్యం జరిగినా అమ్మవారికి స్వామికి ఏకావారికి స్వామికి 2 కూడా మంత్రయుక్తములుగా పూజలు జరుగుతుంటాయి. దర్శనప్రదం కూడా సకల శుభప్రదమట. ఇటువంటి విశేషాలు కలగడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఏదో ఇవాళ రోజున సంకల్పం చేసింది కాదు. ఇక్కడ ఉన్న ప్రతిష్ఠ చేసిన ప్రతి మూర్తి కూడా కొన్ని సంవత్సరాలుగా పూజలు పొందుతూనే ఉన్నారు. పూజ జరుగుతున్న స్వామివారిని నూతనంగా ఆలయాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ పూజా ప్రదేశాన్ని నిర్మాణం చేశారు. ఏవి కొత్త విగ్రహాలు ఏమి తెచ్చింది కాదన్నా ఎప్పటి నుంచో గ్రామస్తులు ప్రజలు స్వామిని సేవించుకుంటూ పూజలు జరుగుతున్న స్వామిని మళ్ళీ ఇంకా గొప్పగా స్వామి కైంకర్యాలకి అభిషేకములు కానీ, అలంకార సేవలకు కానీ, ఉత్సవాలు కానీ, ప్రజలు తక్కిన సేవలు కార్తీక మాసాలు ఇత్యాది మాసాల్లో భక్తులు విశేషంగా మన జరిగిన కార్యక్రమానికి భక్తులు విశేషంగా వస్తున్నారు కనుక భక్తులకి వెసులుబాటుగా ఉద్ధరణ చేస్తూ స్వామి కార్యక్రమాన్ని కళాపకరణాది కార్యక్రమాలతో ఇంకా పునరుద్ధరణ చేసి గొప్పగా స్వామి గ్రామ ప్రజల యొక్క సహకారంతో చక్కగా విశేషంగా స్వామి యొక్క బ్రహ్మోత్సవంగా 4 రోజులుగా ఈ కార్యక్రమం పుట్టింది. ప్రయాత్మిక దీక్షగా 3వ రోజుగా ఇవాళ పొద్దున పూర్ణాహుతి కార్యక్రమాన్ని స్వామి యొక్క దివ్య దర్శనాన్ని గావించుకున్నారు. కనుక భక్తులందరూ కూడా కన్న సందర్శన కార్యక్రమాలతో తీర్థప్రసాదాలు గురించి గంగాపార్వతీ స్వామి రామలింగేశ్వర స్వామి యొక్క దివ్య కృపాకటాక్షాలు అందరికీ పొందారు. పరమేశ్వరానుగ్రహం భక్తులందరూ కూడా కలగాలి. నిత్యము వచ్చి సోమవారం కూడా స్వామికి ఇంకా విశేషాభిషేకాలు ఉంటే కనుక ఈ కార్యక్రమాల్లో కూడా పరిసర ప్రాంతాల్లో భక్తులంతా ఇచ్చేసి ప్రతిరోజు జరిగే పూజలోనూ వారాభిషేకాలు, పౌర్ణమి, ఆరుద్రాక్షితాలు పర్వదినాల్లో కూడా విశేషంగా స్వామిని కొనయాడి భక్తుల యొక్క కోరుకున్న కొంగు బంగారంగా ఆ గంగాపార్వతీ రామలింగేశ్వర స్వామి వారు అనుగ్రహాలు ఇస్తున్నారు కనుక వెనకాల చిలాస ప్రామాణికంగా ఇక్కడ గంగాపార్వతీ రామలింగేశ్వర స్వామి వారు ఆయన ఏర్పాడయ్యారు. దాంట్లో భక్తులందరూ సహకారంగా ఇంతటి ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకుని ఆయన సేవించుకునే భాగ్యం భక్తులకి మనకు కలుగుతున్నది. కనుక అటువంటి పుణ్య విశేషాలు చేసుకుని చాలా శుభదాయకం, సంతోషకం. భూపాలెం గ్రామంలో సుమారుగా ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇప్పటి నుంచో ఉన్న శివలింగాన్ని, స్తూపాన్ని తీసి గ్రామస్తులందరూ వాయు ప్రతిష్ఠ చేసి చిన్న ఆలయం కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆలయం గ్రామస్తులందరూ కూడా సాక్షాత్గా సరిగ్గా ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా కాలాధిష్టాలను కొన్ని ఊరు మొత్తం గుడిని స్వాధీనం చేసుకొని కమిటీగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ పూజలు మొదలుపెట్టడంతో
జనం అందరి సహకారం లభించింది. ముఖ్యంగా మా గ్రామంలో స్త్రీలు వాళ్ళ సహాయ సహకారాలు బాగా అందించారు. వాళ్ళ కష్టం దీని వెనక ఎంతో ఉంది. భక్తులు పెరగడంతో భక్తుల సౌకర్యార్థమై గుడిని కొంత డెవలప్ చేయాలనే ఆలోచనతో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళ కనీస సౌకర్యంతో గుడిని మళ్ళీ పునరుద్ధరిద్దాం అని జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈ 4 రోజులు మా పంతులు గారు గోపి గారు చాలా ముఖ్య పాత్ర వహించారు. ఈరోజు దరిదాపుగా పూర్ణాహుతి జరిగింది. ఒక 2000 మంది దాకా భక్తులకు మేము ప్రసాద వితరణ చేసుకోవడం జరిగింది. అయితే దీనంతటికీ కూడా 20 సంవత్సరాలు ఈ గుడి అచేతనంగా అంటే అచేతనంగాని కాదు, ఎలాంటి ఆదరణకి నోచుకోకుండా ఏదో ఉన్నది అంటే ఉన్నట్టుంది. కానీ 20 సంవత్సరాల తర్వాత గ్రామ ప్రజల్లో ఇంత ఉత్సాహం రావటం, ఇంత సంకల్పం కలగటం ఆ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కృపే అని అనుకుంటున్నాం. ఆయన కృప ఈ గ్రామం మీద పడింది. ఈ గ్రామస్తులు బాగా మనసులో సంకల్పించారు. ఇప్పుడు ఆయన చూపించిన దారిలో, ఆయన నడిపించే దారిలో గ్రామస్తులందరూ కూడా ముందు చాలా గొప్ప దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇక్కడ వచ్చిపోయే భక్తులకు కానీ ఈ గుడి మంచి ఆవాసం అవుతుంది అని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. ఇక్కడైతే ముఖ్యంగా గ్రామస్తుల సహకారం అయితే చాలా బాగా చక్కగా ఉంది. అందరూ కూడా స్వచ్ఛందంగా స్పందించి గుడికి విరాళాలు ఇవ్వటంలో కానీ, ఇక్కడ వాలంటరీగా వచ్చి పని చేయటంలో కానీ అందరూ ముందంజలో ఉన్నారు. కాబట్టి ఈ గుడి నిర్మాణం ముందు మహోన్నతంగా ఉంటుంది. గుడి యొక్క అయితే ఈ గుడిని డెవలప్ చేయటంలో ఏ ప్రయాసాలకు కానీ, కొన్ని ఆర్థిక ఇబ్బందులకు కానీ అన్నిటినీ అధిగమించి తనదైన శైలిలో మా గౌరవాధ్యక్షులు గారు యదా సాంబరెడ్డి గారు కూడా చాలా 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 కృషి చేస్తున్నారు. ఆయన కృషి మేము కొనియాడదగింది. కాబట్టి ఇక్కడ దిగి రావటం అనేది ముందు పెద్ద దేవాలయం నిర్మాణం జరగటం అనేది మా కమిటీ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ఇలా ఇంత ఓపికగా ఇంత ఉత్సాహంగా ఉన్న టైంలో గుడి రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనంతటికీ కారణం కూడా ఆ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దయాదాక్షిణ్యాలే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభిప్రాయపడుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.